హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సల్. సో బిగ్ బాస్ 3 డే 3 ఎపిసోడ్కి అయితే మీ అందరికి స్వాగతం అన్నమాట. సో ఈ రోజు అయితే దాని గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిన్న ఏం జరిగిందనంటే స్టార్టింగ్ యష్మి చీఫ్ అవ్వడం అయితే సోనియాకి ఇష్టం లేదు. సోనియాకే కాదు, అక్కడ ఉన్న వారికి ఎవరికి మ్యాక్సిమం ఇష్టం లేదు. ఎందుకంటే కష్టపడిన నవీల్కి ఇచ్చిపెట్టి ఏం చేయను సోనియాకి ఎందుకు ఇచ్చడం, ఓన్లీ కిచెన్ వర్క్ ఒక్కటేనా. సో అక్కడ ఆయన ఆట ఆడాడు. మెయిన్ ఏంటిది, బిగ్ బాస్కి కావాల్సింది ఆట, తర్వాతనే ఇవన్నీ. ఇప్పుడు వాళ్ళు ఆట ఆడుతూనే కదా చీఫ్ సైడ్లో. ఆట ఆడని చీఫ్ ఎట్లా అవుతారు? తను ఏమన్నా ఆట ఆడి గెలిచింది? ఏమన్నా గెలవలేదు కదా, కనీసం దగ్గర నన్ను పోలేదు. సో ఎట్లా ఇస్తారు? సో ఇదైతే కరెక్ట్, నేనైతే అగ్గే చేయబ్బా. నబీల్ని ఇచ్చిపెట్టి మరి యష్మికి ఇచ్చిందంటే నాకైతే నేను దాన్ని ఒప్పుకోలేకపోతున్నాను ఎందుకో. సో నా సపోర్ట్ అయితే డెఫినెట్గా నబీల్కి ఇచ్చి ఉంటే అది న్యాయం జరిగేది. సో ఇంకొకటి ఏంటంటే ఈ గొడవల సోనియాకి నిఖిల్కి ప్లస్ నైనికకి వీళ్ళిద్దరూ సోనియాతోటి బాగా గొడవపడ్డారు. సోనియా ఒప్పుకోలేదు దానికి. సో ఎట్లా ఇస్తారని చెప్పేసి తనైతే అడగడం జరిగింది. సో దాన్ని కూడా తనైతే బాగా తన మీదనైతే బాగా అరవడం అయితే జరిగింది వీళ్ళిద్దరు అయితే. వాళ్ళ ఆమె అగ్రీ చేసింది, కాకపోతే రీజన్ చెప్పాలి కదా, ప్రాపర్ రీజన్ లేదు అక్కడ. రీజన్ లేకుండానే వాళ్ళకి నచ్చింది ఇచ్చేసారు అంతే, ఏమున్నది వాళ్ళ. నెక్స్ట్ నామినేషన్స్ విషయానికి వద్దాం. సో నామినేషన్ విషయానికి వస్తే సోనియా అయితే స్టార్ట్ చేసింది అనమాట నామినేషన్స్ని. సో సోనియా బీబక్ అని చేసింది ఫస్ట్. ఎందుకు అంటే కిచెన్లో కొద్ది ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నదని చెప్పేసి చేసింది. సో దానికి బీబక్క ఆన్సర్ ఇద్దామని చెప్పేసి ఇస్తుంటే ఓవర్లాప్ చేసింది బాగా. సో ఇక్కడనైతే సోనియా బాగానే మాట్లాడింది, ఆఫ్ కోర్స్ ఒప్పుకోవచ్చు. కాకపోతే అక్కడ ఓవర్లాప్ చేసింది ఏదైతే ఉన్నదో అదైతే నాకు బుద్ధిగా నచ్చలేదు. అట్లా చేయడం అయితే కరెక్ట్ కాదు. తనని మాట్లాడనిస్తలేదు సోనియా అక్కడ. సో అక్కడ చీఫ్స్ చెప్తుంటే కూడా వినట్లేదు. సో అయితే కరెక్ట్ కాదు సోనియా. అండ్ నెక్స్ట్ ప్రేరణ అని కూడా చేసింది అనమాట, జాయ్ఫుల్గా ఉన్నామని చెప్పేసి చేసింది అనమాట. సో అంటే అక్కడ ఏమైందనంటే డిస్కషన్స్ ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఏదైనా గొడవ అయితే దాన్ని ఎక్స్టెండ్ ఎందుకు చేస్తాను, మనం వచ్చే 2 రోజులు అవుతుంది కదా, దాన్ని ఎందుకు ఎక్స్టెండ్ చేస్తారు, మంచిగా జాయ్ఫుల్గా సెలబ్రేషన్ చేసుకున్నామని చెప్పేసి తనైతే చెప్పిందట. అక్కడ చెప్పిందట, ఈమె అయితే విన్నదట మరి. సో తనేమో నేను సెలబ్రేషన్స్ చేసుకుందామని చెప్పేసి నేను చెప్పలేదని చెప్పేసి ప్రేరణ చెప్తుంది. సో అక్కడ వాళ్ళిద్దరికైతే బాగా అదైందనమాట. అండ్ ఇంకొక రీజన్ ఏం చెప్పిందనంటే మధ్యలో మాట్లాడుతుందని. యాక్చువల్లీ చాలా మంది మాట్లాడారు, తనే కాదు. అంటే ఇప్పుడు నిన్న సోనియాకును నిఖిల్కి అండ్ నైనికకి వీళ్ళ ముగ్గురికి గొడవ జరుగుతుంది. తను వచ్చి చెప్పింది, నువ్వు బిగ్ బాస్ నిన్ను అడిగాడా లేకపోతే ఇంకెవరన్నా నిన్ను అడిగారా అని చెప్తే అడగలేదని నిఖిల్ దానికి ఆన్సర్ చెప్పిండు. దానికని చెప్పేసి నువ్వు మధ్య మాట్లాడుతున్నావు అని చెప్పేసి సోనియా అయితే చెప్పడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ యష్మి. సో వీళ్ళకైతే స్పెషల్ పవర్ అనమాట, కత్తి గుచ్చి ఒకరినైతే నామినేషన్ చేయొచ్చు. సో బీబక్కన్ అయితే చేసింది. ఏంటిదంటే హౌస్ టాపిక్ మీద ఏమున్నది, ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నాయని చెప్పేసి చేసింది అనమాట. నెక్స్ట్ నబీల్ చేసిండు, మణికంఠన్ చేసిండు అనమాట. సో ఎందుకనంటే నువ్వు మాతోటి ఎక్కువ ఉంటలేవు అని చెప్పేసి చేసిండు, నువ్వు మాతోటి మింగిల్ అవుతలేవు అని చేసిండు. దానికి ఆయన ఏం ఆన్సర్ చెప్పిందంటే, నేను చాలా సంవత్సరాల కంచెలు డిప్రెషన్లో ఉన్నా, అంటే ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడే బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది, ఇందులో వచ్చి పడ్డా. 14 మైండ్స్ డిఫరెంట్ మైండ్ సెట్స్ నా కళ్ళ ముందట ఉన్నాయి. సో నేను ఎట్లా మాట్లాడతా, నాకు పాటలు వస్తాయి అంటే నేను ఒక్కనే కూర్చొని మాట్లాడుతున్నాను అని చెప్పేసి నబీల్ చెప్పాడు. సో ఆయన అయితే పాట పాడతాడట మరి, అంటే ఒక్కడే కూర్చొని కెమెరా ముందట కూర్చొని పాట పాడుకుంటాడట. అంటే తనకు దుఃఖం ఉంటే దుఃఖం పాట పాడుకుంటాడట, సంతోషం ఉంటే సంతోషం పాట పాడుకుంటాడట. సో అదేందా మరి. సో నెక్స్ట్ బీబక్క. సో బీబక్కను కూడా ఏం చేసిన అంటే నబీల్ ఎక్కువ కనెక్ట్ కాలేదని చెప్పేసి చెప్పిండు అనమాట. సో నువ్వు మాతో ఎక్కువ మింగిల్ అయితలేవు అని చెప్పేసి చెప్పండు. బీబక్కన అయితే సోనియా మాట్లాడలేదు కదా, సో ఆన్సర్ అయితే ఇక్కడ నబీల్ దగ్గర చెప్పింది. అండ్ దాంతోపాటు కొద్దిగా నువ్వు నిన్న బీబక్ యాక్చువల్లీ ఏమైందనంటే అక్కడ ఎగ్ ఫ్రైడ్ ఇదోటి కిచెన్ స్టార్ట్ చేసినప్పుడే ఏమైనా వేసుకోవాలి, కిచెన్లోకి తర్వాత పోవద్దు, నేను హ్యాండిల్ చేస్తాను అని అయితే తనైతే అన్నదన్నమాట. సో చాలా మంది హట్ అయ్యారు. సో అందులో ఒకటి సీత అండ్ నెక్స్ట్ నబీల్ అండ్ నెక్స్ట్ యష్మి మనకంటనైతే నామినేట్ చేసింది అనమాట. సో మింగిల్ అవుతలేవు అని చెప్పేసి. సో ఇంకొకటి ఏంటంటే శేఖర్ భాష అయితే వచ్చిండు అనమాట. సో తనైతే మణికంఠనే చేసిండు. సో గేమ్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి చేసిండు. అంటే తనైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడట మరి, నాకైతే ఏమర్థం కాలేదు. అంటే అన్ఫిట్ అని చెప్పాడట, బిగ్ బాస్ సెలెక్ట్ చేసిన వ్యక్తిని నువ్వు ఆడలేవు అని చెప్పేసి డైరెక్ట్ మొహమ్మీని అన్ఫిట్ అని చెప్పేశాడట. సో అది శేఖర్ భాషకి మండింది.
నామినేషన్లు వేసేసిండు. సో ఇంకొకటి ఏంటంటే బీబక్క కిచెన్లో అదే నేను చెప్పినా కదా ఇట్లా తినొద్దు అట్లా తినొద్దు అని, ఆ రీజన్ తోటి వేసేసిండు శేఖర్ భాష కూడా. నెక్స్ట్ నైనిక కూడా మణికంఠన్ చేసింది అనమాట. సో రీజన్ ఏంటంటే నువ్వు ట్రిగ్గర్స్ని రెచ్చగొడుతుంటే వాటికి ప్రాపర్ రీజన్స్ ఇస్తలేవు అని చెప్పేసి చెప్పింది అనమాట. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉన్నావో దానికి రీచ్ అవుతలేవు అని చెప్పేసి చెప్పింది అనమాట. సో తనైతే చెల్లదన్నమాట ఆ రీజన్ అయితే. నెక్స్ట్ బీబక్క చేసింది, సో పృథ్వీని చేసింది అనమాట. కిచెన్లో హెల్ప్ ఆఫర్ చేయడానికి వస్తలేడు, అంటే హెల్ప్ చేయడానికి వస్తలేడట, పడకుండానే వస్తా అని అతను అంటుండు. సో మరి నేను ఎట్లా వస్తా, నాది కిచెన్ డిపార్ట్మెంటే కాదని చెప్పేసి తను అంటున్నాడు అనమాట. సో ఇట్లాంటి సిల్లీ రీజన్స్ కూడా నామినేట్ చేస్తారా అని చెప్పేసి కొద్దిగా బీబక్క మీద ఫైర్ అయ్యిండు. తర్వాత సారీ చెప్పిండు. అదైతే ఒప్పుకోవచ్చు. పృథ్వీని అయితే చాలా బాగా ఆడుతున్నాడు, చాలా బాగా తన గేమ్ ఎలా ఉందో ఇప్పటివరకు అయితే చూడలేదు, బట్ చాలా బాగా మాట్లాడుతున్నాడు పృథ్వీ అయితే. నెక్స్ట్ ఈ డిస్కషన్లో సీతకును నిఖిల్కి బాగా అది పడ్డది. అంటే నువ్వు ఏ పని చేస్తలేవు అని చెప్పేసి బీబక్క నిఖిల్ని అడిగింది, పృథ్వీని అడిగితే సీత వచ్చేసి నువ్వు నిన్న గిన్నెలు కడవు కదా అది చెప్పేసి అని చెప్పి సీత చెప్పింది. మధ్యలో సీత చెప్తే ఇందులో నిఖిల్ వచ్చేసి నువ్వు ఎట్లా మాట్లాడతావు అని చెప్పేసి ఫైర్ అయింది అనమాట. సో మాట్లాడుకోవద్దు నిఖిల్ అంటే మీకు ఏమైనా బిగ్ బాస్ చెప్పిండా వచ్చి మీరేమైనా కొత్త రూల్స్ ఏమైనా పెట్టుకున్నారా? నేను రూల్స్ పెట్టుకున్నా అని చెప్తాను నిఖిల్ వచ్చేసి. ఇదైతే నాకు నచ్చలేదు అబ్బా, ఇదైతే కరెక్ట్ కాదు. తను మాట్లాడుతుంది, తన మీద బాగా అరిచింది అనమాట. సో అదైతే కరెక్ట్ కాదు నిఖిల్. అండ్ నెక్స్ట్ నబిల్ చేశాడు అనమాట. సో యాక్టివ్గా ఎవరిని నెక్స్ట్ బీబక్క నబిల్ని చేసింది అనమాట. యాక్టివ్గా ఉండట్లేదు అని చెప్పేసి. సో వాయిస్ రేజ్ చేయాలట, మరి ఏం వాయిస్ నాకైతే అర్థమయ్యట్లేదు. ఇది మాత్రం నాకు సిల్లీ అనిపించింది. ఏ రీజను పాప ఆయన అన్ని పనులు చేస్తాడు, అంత మంచిగా ఆడుతాడు, సో వాయిస్ రేజ్ చేయాలట. మరి నువ్వేం రేజ్ చేస్తున్నావు నాకేమో అర్థమవుతలేదు బీబక్క గురించి అయితే. సో తన మీదనైతే నామినేషన్ అయితే ఇదైతే నేను అగ్రీ చేయ. సో ఇదే విషయాన్ని తను కూడా చెప్పాడు అనమాట, నేనైతే అగ్రీ చేయ అని చెప్పేసి. సో యాక్సెప్ట్ చేయాలి ఖచ్చితంగా, అది మాత్రం ఫెయిర్ కాదని చెప్పేసి తనైతే చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ అయితే నిఖిల్ పృథ్వీని చేశాడు అనమాట నిఖిల్ అయితే. సో వీళ్ళంతా కథల బ్యాచ్. బీబక్క స్టేట్మెంట్ని రాంగ్ చేయలేకపోయావు, ప్రూవ్ చేయలేకపోయావు, క్వశ్చన్ వేస్తాను అని చెప్పేసి నిఖిల్ అయితే పృథ్వీని నామినేట్ చేశాడు అనమాట. సో అట్లా ఎందుకు మరి నాకైతే అర్థమయ్యేది. క్వశ్చన్ అంటే తన పర్సనల్, అది నీకు ఎవరిని వేయాలో తెలియక డైరెక్ట్ మీద పృథ్వీ మీద వేసేసాం. సో అదైతే నాకు కరెక్ట్ అనిపించట్లేదు. సో తనైతే ప్రూవ్ చేయాలని చెప్తున్నాడు అనమాట. ఎట్లా ప్రూవ్ చేస్తున్నాడు నాకు అర్థం కాదు. అక్కడ ఏమని చెప్తున్నాడు అంటే మళ్ళా నబిలు ప్రూవ్ చేసిండు, వీడియో చూపెట్టి ప్రూవ్ చేసిండా అని చెప్పి తను ఏదో ఆడ ఒకళ్ళు ఉన్నారు కాబట్టి అది ప్రూవ్ అయిపోయింది. సో ఇక గొడవలు వాడు ఆపి ఇక చక్కగా నామినేషన్స్ వేసుకోవాలి, రీజన్స్ తర్వాత మాట్లాడుకోవచ్చు అని చెప్పి బిగ్ బాస్ అయితే చెప్పిండు. ఎక్కడ వాళ్ళు అక్కడ వీళ్ళు. సో ఇది నిన్నటి ఎపిసోడ్ అనమాట. సో ఇయ్యాటి ఎపిసోడ్ రేపు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా బిగ్ బాస్ Day 3 రివ్యూ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.